ఇప్పుడు మీకు ఆలయ పరిసరాలు చూపిస్తూ ఆలయ స్థల పురాణం గురించి చెబుతాను, వినండి. పూర్వం మదురైని పరిపాలిస్తున్న మలయధ్వజ పాండ్యన్ అనే రాజుకు సంతానం లేనందున ఒకానొక రోజు ఋషుల ఉపాయం చేత ఒక ఘోరమైన యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో నుండి ఒక ఆడపిల్ల పైకి వచ్చి ఆ రాజును చూసి తండ్రి అని ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన సంతోషంతో ఆ పాపను ఎత్తుకున్నాడు. కానీ ఆ పాపకు 3 స్తన్యములతో పుట్టింది. ఆ రాజు బెంగ పెట్టుకున్నాడు. ఏంటి, ఒక ఆడపిల్ల 3 స్తన్యములతో పుడితే ఈ లోకంలో ఎవరు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటారని బాధపడుతుండేవాడు. అప్పుడు ఒక అశరీరవాణి అతనికి ఇలా వినిపిస్తుంది. ఆమె 3 స్తన్యములతో పుట్టడానికి కారణం ఈవిడికి భర్త ఎవరో నువ్వు నిర్ణయించడానికి కాదని, ఈమె ఏ పురుషుని చూసినప్పుడు ఒక స్తనము అదృష్టమై 2 స్తన్యములు మిగులుతాయో ఆ పురుషుడే ఈమె భర్త అని చెబుతుంది. మలయధ్వజ పాండ్యన్ ఆ కూతుర్ని ఒక కొడుకులా పెంచాడు. ఆ పాపకి యుద్ధ విద్యలు, విలువిద్యలు నేర్పాడు. ఆఖరికి పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలన కూడా ఇస్తాడు. రాజ్య పరిపాలన చేస్తున్న ఆవిడకి పెళ్లి మాత్రం కావట్లేదు. ఒకరోజు ఆవిడ కైలాసానికి వెళ్ళి అక్కడ ఉన్న శివుడిని చూడగా తన 3 స్తన్యములు 2 స్తన్యములుగా అవుతాయి. ఇది చూసి అమ్మవారు శివుడే తన భర్త అని భావించి శివుణ్ణి భూలోకానికి ఆహ్వానిస్తుంది. అలా ఆ పరమశివుడు మదురైలో సుందరేశ్వరుడిగా ఆవిర్భవించాడు. అలా సుందరేశ్వరి భార్యగా మీనాక్షి అనే పేరుతో ఈ మదురైలో వెలిసింది. ఇలా అయ్యవారు అమ్మవారు ఈ మదురైని కొన్ని సంవత్సరాలు పరిపాలించారు. ఇలా ఇక్కడ అమ్మవారు మీనాక్షి అమ్మవారిగా భక్తుల్ని రక్షిస్తుంది. మీనాక్షి అనగా మీనా అంటే చేప, అలాగే అక్షి అనగా కనులు అని అర్థం. అలా అమ్మవారు తన చాప వంటి కనులతో ఈ లోకాన్ని పరిపాలన చేస్తుంది.